ఈ వీడియోలో మనం మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా గవర్నమెంట్ లెసన్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పార్ట్ 1 వీడియో కూడా మన ఛానల్లో 6th క్లాస్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్లో ఉంది. అది చూడండి. అది చూడడం వల్ల ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 1లో ఎంతవరకు అయితే చెప్పానో దాని నెక్స్ట్ నుంచి ఈ వీడియోలో మనకి చెప్తున్నాను. ముందు వీడియోలో మనం డెమోక్రసీలో డిఫరెంట్ టైప్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పాను కదా. ఈ వీడియోలో వాటి గురించి చూద్దాం అండ్ మిగతా లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంక లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటో చూద్దాం. ప్రజలు డిసైడ్ చేసిన విధంగా గవర్నమెంట్ ఏర్పడడం లేదా ప్రజలు ఏమి డిసైడ్ చేస్తే అవి చట్టంగా మారడం, రెండిట్లో ఏదో ఒకటి జరిగితే అది డెమోక్రటిక్ గవర్నమెంట్ అవుతుంది. డెమోక్రటిక్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ప్రెజెంట్ వరల్డ్. ప్రెజెంట్ మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా కూడా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. ఇండియాలో మనకి ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారో వాళ్ళే మనల్ని పరిపాలిస్తారు కదా. ఇన్ డెమోక్రసీ దేర్ ఆర్ 2 టైప్స్. ప్రజాస్వామ్యంలో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. 2 ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం. ఇప్పుడు డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటో చూద్దాం. డైరెక్ట్ డెమోక్రసీ పీపుల్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ చూపించాను కదా. ఈ విధంగా ప్రజలు అందరూ ఒక ప్లేస్లో మీట్ అయ్యి ఆ దేశానికి కావాల్సిన చట్టాలు లేదా అక్కడ ప్రజలు అవసరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పిక్చర్లో చూడండి, ఒక క్వశ్చన్ ఉంది. సెల్ వి ఇన్వెస్ట్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎస్ ఆర్ నో అనే ఒక క్వశ్చన్ ప్రజలకు అడిగితే వాళ్ళు ఎస్ ఆర్ నో అని ఓట్స్ వేస్తారు. ఎక్కువ ఓట్లు దేనికి వస్తే దాన్ని డిసైడ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని రెస్పెక్ట్ ఇస్తూ డెసిషన్ తీసుకోవడమే డైరెక్ట్ డెమోక్రసీ. దీనికి ఎగ్జాంపుల్ మనకి స్విట్జర్లాండ్. ఇక్కడ తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల ఈ ప్రాసెస్ అనేది పాసిబుల్ అవుతుంది. స్విట్జర్లాండ్ హ్యాజ్ a long history of a successful direct democracy. డైరెక్ట్ డెమోక్రసీ మనది అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఎందుకంటే అక్కడ తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల. ఇప్పుడు ఇండైరెక్ట్ డెమోక్రసీ గురించి చూద్దాం. In this form of democracy, people participate in decision making indirectly through their representatives. ఈ డెమోక్రసీలో ఏంటంటే ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా ప్రజలు ఎలక్షన్స్ ద్వారా ఓట్లు వేసి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు మనకి డెసిషన్ మేకింగ్ అండ్ మేకింగ్ లాస్, చట్టాలు నిర్ణయించడంలో పాల్గొంటారు. వీరిని మనకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. దీనిని లెజిస్లేటివ్, శాసన నిర్మాణ శాఖ అని కూడా అంటారు. తర్వాత వీళ్ళలో కొందరిని ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, కార్యనిర్వాహక శాఖకి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ లాస్ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే అమలు చేస్తారు. ఈ డెమోక్రసీ ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఈ ఫ్లో చార్ట్ బట్టి మనకి డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీకి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఫ్లో చార్ట్లో చూపించిన విధంగా డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ డెమోక్రసీలో ఏంటి, పీపుల్ ఓట్స్ వేయడం ద్వారా లాస్ అండ్ రూల్స్, చట్టాలు ఏర్పడితే అది డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఏంటి, పీపుల్ ఓట్స్ వేయడం ద్వారా రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు గెలిచి వారి ద్వారా లాస్ అండ్ రూల్స్, చట్టాలు ఏర్పడితే అది ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇప్పుడు రూల్ ఆఫ్ మెజారిటీ పాలన గురించి చూద్దాం. In addition to the representative principle, rule of the majority is one of the key principle in democracy. ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాల్లో మెజారిటీ పాలన ఒకటి. మెజారిటీ అంటే ఏంటి, రిప్రజెంటేటివ్స్గా గెలవడానికి నామినేషన్ వేసిన వాళ్ళలో ప్రజలు ఓట్లు ఎవరికైతే ఎక్కువగా వేస్తారో వాళ్ళే కదా గెలుస్తారు. ఇక్కడ ఏంటి, ఒక్క ఓటు ఎక్కువగా వచ్చిన సింపుల్ మెజారిటీతో
వాళ్ళు గెలుస్తారు. అదేవిధంగా డెసిషన్స్ లాస్ చేయడంలో కూడా ఎక్కువ మెజారిటీ దేనికి వస్తుందో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారంటే అమలు చేస్తారు. మిగతా ఆపోజిట్ పర్సన్స్ దేనికి మెజారిటీ ఎక్కువ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామ పంచాయతీలో 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఒక డెసిషన్ తీసుకోవడం కోసం పంచాయతీ పెడితే 11 మంది ఒక దానికి సపోర్ట్ చేస్తే 9 మంది వేరే దానికి సపోర్ట్ చేశారా అనుకుందాం. అప్పుడు 11 మెజారిటీ కాబట్టి ఆ 11 మంది చెప్పిందే ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా 9 మంది ఆపోజిట్ పర్సన్స్ యాక్సెప్ట్ చేయక తప్పదు. డూ యూ నో మీకు తెలుసాలో ఇచ్చిన దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్, ఉమెన్ అండ్ పీపుల్ ఆఫ్ సమ్ కమ్యూనిటీస్ డిడ్ నాట్ హ్యావ్ రైట్ టు ఓట్. భారతదేశంలో మనకి స్వాతంత్రం రాకముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు వేసే హక్కు ఉండేది కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు అనే ఆలోచనలో ఉండేవారు. కానీ ప్రెసెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ ద పీపుల్ హూ అటైన్డ్ ఎ సర్టైన్ ఏజ్, ప్రెసెంట్ 18 years, హ్యావ్ రైట్ టు ఓట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చెప్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటు వేయొచ్చు అని. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ గురించి చూద్దాం. ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనకి 2 types ఉన్నాయి. అదేంటో చూద్దాం. బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ లెజిస్లేటర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ 2 types. లెజిస్లేటర్ శాసన నిర్మాణ శాఖ అండ్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ మధ్య సంబంధం ఆధారంగా ఇండైరెక్ట్ డెమోక్రసీని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అదేంటి? ఫస్ట్ పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ వ్యవస్థ. సెకండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అధ్యక్ష తరహా వ్యవస్థ. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ దిస్ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెజిస్లేటర్. లెజిస్లేటర్ శాసన నిర్మాణ శాఖలో ఉండే మెంబర్స్, సభ్యులలోని కొందరిని మనకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా సెలెక్ట్ చేస్తారు. ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటర్. అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. ఉదాహరణ ఏంటంటే ఇండియా, బ్రిటన్. రెండోది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. ఇది పార్లమెంటరీ సిస్టమ్కి ఆపోజిట్. ఇందులో ఎగ్జిక్యూటివ్ బాడీ మనకి లెజిస్లేటర్ ద్వారా ఏర్పడదు. అంటే శాసన నిర్మాణ శాఖలో సభ్యుల ద్వారా కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. దానికి బాధ్యత కూడా తీసుకోదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి అమెరికా, బ్రెజిల్. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ గురించి చూద్దాం. ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ విత్ హ్యూజ్ పాపులేషన్. ఇండియాలో మనకి పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ద గవర్నమెంట్ వర్క్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ టు సాల్వ్ వేరియస్ ప్రాబ్లమ్స్. మరి అందరి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలని కాబట్టి గవర్నమెంట్లో మనకి డిఫరెంట్ లెవెల్స్, వివిధ స్థాయిలు ఉంటే ఈజీగా ఉంటుంది కదా. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ నేషనల్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్, జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వం. సెకండ్ స్టేట్ లెవెల్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర స్థాయి రాష్ట్ర ప్రభుత్వం. థర్డ్ లోకల్ లెవెల్, లోకల్ గవర్నమెంట్, స్థానిక స్థాయి స్థానిక ప్రభుత్వం. లోకల్ లెవెల్, లోకల్ గవర్నమెంట్ గురించి, స్థానిక స్థాయి స్థానిక ప్రభుత్వం గురించి మనం రాబోయే లెసన్లో తెలుసుకుంటాం. తర్వాత లెసన్స్లో మనం మిగతా లెవెల్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటాం. ఈ వీడియోకి, ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా మన ఛానల్లో 6th class ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ సిస్టమ్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.